ఇలా ఓపెన్ అయినప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందరూ ఫోన్లు తీసుకొని ఒక్కసారి దాన్ని స్కాన్ చేయండి మీ ఫోన్ ద్వారా. ఇప్పుడు అందరూ కూడా పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మరియు పూర్వ శాసనసభ్యుడు తమ్ముడు వెంకయ్య గౌడ్ గారికి, మరో తమ్ముడు కృష్ణమూర్తి గారికి, వేదిక మీద ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, విచ్చేసినటువంటి ముఖ్యులు అందరికీ కూడా వినయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరిగ్గా వారం రోజుల క్రితం మన ప్రియాతిప్రియతమ నాయకులైన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి, ఎంపీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్న సమావేశంలో సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా భంగం కలిగించినారు, దాదాపు 143 హామీలు, సూపర్ 6 పేరుతో అతిపెద్ద వాగ్దానాలు, ఇవి కాకుండా ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు, ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతం అభివృద్ధి ఎక్కువ వాడితే ఇంత రాదు అని చివరికి అది చాలా మందికి 8,020 రూపాయలకు పరిమితి చేసి, పెన్షన్లలో 5 లక్షల మందికి కోత విధించి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పిన తర్వాత ఇప్పటికీ 5 లక్షల మందిని కోత వేసినారు. మళ్ళీ ఈ నెల మరొక 1 లక్ష మందికి కోత వేసినారు. ఏదో ఒక రకమైన విధి విధానాలు రూపొందిస్తున్నాము, అనర్హులున్నారు అన్నటువంటి నెపంతో లబ్ధిదారులైనటువంటి వాళ్ళకందరికీ కూడా లబ్ధి కలిగించకుండా అటు పెన్షన్లు, ఇటు తల్లికి వందనం, ఈ 2 కార్యక్రమాలలో కూడా అత్యంత దారుణంగా కోతలు విధించినారు. ఆడబిడ్డ నిధి లేదు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు, ఇప్పటికి 40,000 రూపాయలు ఇచ్చుండాలా, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. యువతకు ఉపాధి దొరికేంత వరకు 3,000 రూపాయల వృత్తి ఇస్తానన్నాడు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా సర్వనాశనం చేశాడు. 25 లక్షల రూపాయల పరిమితి విధించి అందరికీ, పేదవాళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం కల్పిస్తాము అన్నటువంటి ఆ పెద్ద మనిషి ఈ రోజున ఆరోగ్యశ్రీ బకాయిలే కొన్ని వేల కోట్ల రూపాయలుగా మార్చేసినాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా సర్వభ్రష్టత్వం చెందించినాడు. ఇలా చెప్పుకుపోతే 1 కాదు 2 కాదు, మొత్తం అన్ని హామీలు మీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇస్తున్నటువంటి హామీ పథకాలను దేన్ని రద్దు చేయను,
అంతకంటే చాలా బలంగా ఆ సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకువెళ్తాను. మరో 2.5 లక్షల కోట్ల రూపాయలు అదనంగా నేను సహాయం చేస్తాను అని ఈ చెబుతూనే ఆయన పవన్ కళ్యాణ్లు ఇద్దరు కలిసి ప్రతి పేదవాడికి ఒక బాండ్ రాయించినారు. ఫోన్ల ద్వారా ఓటీపీతో నంబర్ ఇచ్చి ఆ ఓటీపీ నొక్కిన తర్వాత అదో మీకు అంటే మీ ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి 15,000 వస్తాయి. మీ ఇంట్లో నిరుద్యోగ భృతి ఎంత వస్తుంది, మీ ఇంట్లో మరొక పథకం ఎంత వస్తుంది, ఆడబిడ్డకు నిధి ఎంత వస్తుంది అని చెప్పి స్వహస్తాలతో ప్రతిజ్ఞ చేస్తున్నాం, ప్రమాణం చేస్తున్నామని దాదాపు 2 కోట్ల మందికి ఈ బాండ్లను అందించినారు ఫోన్ల ద్వారానే. ఆ బాండ్లు ఏమైనాయో, ఆ హామీలు ఏమయ్యాయో, ఇంత పచ్చి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదేంటి, నేను ఇంతకంటే చాలా రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్పిన పెద్ద మనుషులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి వాళ్ళు చెప్పినటువంటి పథకాల ద్వారా మాత్రమే, అది కూడా సిలిండర్లు బస్సు 2 కాకుండా 75,000 కోట్ల రూపాయలు సహాయం చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సంవత్సర కాలంలో లబ్ధిదారులకు అందించారు. అంటే దాదాపు 68,000 కోట్ల రూపాయలు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారమే బకాయి పడ్డారు. ఈ బకాయి మోసాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాల. అదే మన జగనన్న 2014 ఎన్నికలలో కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులకు మొత్తం అంతా కూడా వాళ్ళు చేసినటువంటి అప్పంతా కూడా నేను మాఫీ చేస్తానని చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మిగతా చాలా హామీలు ఇచ్చి ఈ హామీ మీరు చెప్పాలా, చెబితే మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అంటే 85,000 కోట్ల రూపాయల అప్పును మాఫీ చేయటం అన్నది మన బడ్జెట్ ప్రకారం సాధ్యం కాని పనన్నా. అంత మంచి అబద్ధం చెప్పి మనం ఓట్లు గుంజుకోకూడదు, మోసం చేయకూడదు ప్రజలకు అని అధికారం 1,00,000 ఓట్లతో కోల్పోయినాడు. కేవలం 1,00,000 ఓట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2,80,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని, అది ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పెన్షన్లు కావచ్చును, స్కూళ్ళకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన సదుపాయాలు కావచ్చును, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 15,000 రూపాయలు కావచ్చును, ఇలా వీటన్నింటికి అది కూడా జగనన్న ఇళ్ళు కాకుండా ఆ ఇళ్లకు మరో 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇంత ఖర్చు చేసినటువంటి జగనన్న మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయటం కోసమని చంద్రబాబు నాయుడు నీకంటే మేము ఇంకా ఇంత ఇస్తాము అని చెబితే మన నాయకుడు ఆ రోజు చెప్పాడు, ఎలా సాధ్యమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు ఈ అబద్ధాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఇంత ఉంది, ఖర్చులు ఇన్ని ఉన్నాయి, నేను పెడుతున్నటువంటి ఖర్చుల కంటే మీరు 2 రెట్లు ఎక్కువ చెబుతున్నారు, ఇది సాధ్యమే కాదు, ప్రజలు నన్ను నమ్ముతారు అని నేను చేసిన మంచికి మీరు ఓట్లు వేయండి అని అంటే ప్రజలు చంద్రబాబు చెప్పినటువంటి మోసపూరిత వాగ్దానాలు చేస్తాడేమో అన్నటువంటి విశ్వాసంతో ఓట్లు వేస్తే ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాత సంక్షేమ కార్యక్రమాలు పోయినాయి, కొత్త సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటి లేవు. నేను అన్నీ చేసేసానని మొన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు. మరి ఇంత మోసాన్ని, ఇంత గట్టి కార్యకర్తల సైన్యము, బలము, ఒక గొప్ప నాయకుడి అండా ఉన్నటువంటి మనం ప్రజల పక్షాన నిలబడి ఈ చంద్రబాబు చేస్తున్నటువంటి ద్రోహాన్ని తెలియజెప్పటం కోసమనే రీకాల్ చంద్రబాబు నాయుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ముఖ్య
ముఖ్యమైన విషయం మీరందరూ కూడా వినాలి. మన నాయకుడికి చంద్రబాబు నాయుడు తేడా. మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా అన్ని కూడా అందించాలి అని చెప్పినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు కాదవి. మా పార్టీకి ఓటు వేసిన వాళ్ళకి మేము ప్రియారిటీ ఇస్తాం, మా పార్టీ ఓట్లు వేసిన వాళ్ళకే మేము పని చేస్తాం, వేరే పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకి ఎందుకు మేము పని చేయాలని మాట్లాడటం ఎంత విడ్డూరంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాకపోతే ప్రజల చేతిలో ఇప్పుడు ఏమి చేయడానికి లేదు కాబట్టి వేచి చూస్తున్నారు అనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఏం ఎన్నికలు రావు, ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు రావాలంటే కేంద్రంలో మొన్నటికొన్న ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఏదో 2027లోనే ఎన్నికలు వస్తాయి, జమిలీ ఎన్నికలు అంటారు. చెప్పలేం. వస్తే చంద్రబాబు నాయుడు గారు ఓటు వేసినటువంటి వ్యక్తులకే పనిచేస్తున్నాడు కాబట్టి మిగిలినటువంటి వ్యక్తులు ఏం చేయాలో చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, ఈ కార్యక్రమాన్ని ఘోరంత నిర్లక్ష్యం చేసినా ఒప్పుకోను. ఖచ్చితంగా ఉన్నటువంటి 90 పంచాయతీలో 26 వార్డులలో పూర్తి స్థాయిలో ఇంటింటికి ఈ ప్రచారం జరగాలి. ఆ బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు కరుణాకర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సూపర్ 6 యువత సంక్షేమం అని మేనిఫెస్టోలో వాళ్ళు కొట్టినటువంటి ఒక పేజీలో ఒక సగం చదువుతాను. సూపర్ 6 అంశాలకు వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామన్నారు. నాకు తెలిసి ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా తీసేసినటువంటి ఘనత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలను కూడా కొన్ని తీసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని. ఈ 20 లక్షల ఉద్యోగాలు గాలి వదిలేశారు. ఎవరైనా యువత అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఎవరైనా సోషల్ మీడియాలో యువత చదువుకున్నటువంటి యువత అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, నేను అర్హుడిని, ఇంత చదువుకున్నాను, మా కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా రాలేదని అడిగితే అప్పటికప్పుడే పోలీసులు వచ్చి వాడిని తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పొరపాటున మీ ఇంట్లో ఉద్యోగం రాకపోతే నెలకు 3000 నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. ఈ రోజు నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఈ రోజు ఈ రాష్ట్రంలో 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత యువతులు ఇద్దరు కలిపితే దాదాపు 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మందికి నెలకు 3000 అంటే ఒక్కొక్కరికి 36,000 అపోయారు. ఇప్పటికే మీరు ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? వాళ్ళ తరఫున నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు. ఆ యువత తరఫున నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఈ సంవత్సరం బకాయిలు ఒక్కొక్కరికి 36,000 ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నా. దీన్ని ప్రతి ఇంటికి చేరవేసేటువంటి బాధ్యత మీ అందరి మీద పెడుతున్నారని కూడా తెలియజేస్తున్నా. మీరు గమనించాలి, స్కూల్కు వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి వీడియో ఒకటి ఉంది, ఏ ఆంక్షలు లేకుండానే ఒక వీడియో ఉంది కదా కిరణ్. తర్వాత ఆయన లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఆ వీడియో ఉంటే ప్లే చేస్తే దాన్ని కూడా కొంచెం ప్రజలకు అర్థమయ్యే విధంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాడు నేడు తెచ్చి స్కూళ్ళను బాగు చేసి దాదాపు 5 సంవత్సరాల్లో ఆ స్కూల్ రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్కూళ్లకు దీటైనటువంటి
విద్యను అందించే అటువంటి స్కూళ్ళను ఉపాధ్యాయులను మెరుగుపరిచి ఈ స్కూళ్ళను పాఠశాల నడుపుతుంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాఠశాల పరిస్థితి సంతోషంగా లేదు. వాస్తవమా కదా? ఆ గ్రామాల్లోకి వెళ్ళి మీరు ఆ గ్రామస్తులు అడగండి. ఆ రోజు ఈ 15,000లో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెనెన్స్ కి టాయిలెట్ మెయింటెనెన్స్ కి 1,000 రూపాయలు కట్ చేస్తే అబ్బా కొడుకు గగ్గోలు పెట్టారు రాష్ట్రం మొత్తం. ఇదేమైనా వాళ్ళ అబ్బాయి మాట్లాడారు కొంతమంది అయితే. ఆ రోజు ఈ అమ్మ ఒడి గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కానీ మాట్లాడినటువంటి వీడియో ఉంది కదా,